హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజా సూసన్ టెర్రస్ గార్డెన్. ఒకే మొక్కకి గుత్తులు గుత్తులుగా టమోటాలు కాయాలంటే ఏం చేయాలి, ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్గా మీ మార్కెట్లోంచి తెచ్చిన టమోటాల్లో ఏదో ఒక టమోటా, అది చిన్నదైనా పెద్దదైనా చెర్రీ టమోటా అయినా మీకు నచ్చిన సైజులో ఉన్న టమోటాను తీసుకొని కట్ చేసి ఆ గింజలు కోకోపీట్లో అయినా మట్టిలో అయినా నాటుకోవాలి. ఒక వీక్ తర్వాత చిన్న చిన్న శాప్లింగ్స్ వస్తాయి. 2 వీక్స్ తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. 3 ఇంచెస్ లోపలికి నాటుకోవాలి. చూడండి, మా శాప్లింగ్స్కు కొంచెం పెద్దగా ఉన్నవి. ఇవి తీసి రెండుగా 12x12 పాట్ తీసుకొని రెండుగా నాటుకుంటే ఈల్డ్ బాగా వస్తుంది. సాయిల్ మిక్సింగ్కి వస్తే అన్ని మొక్కల్లాగానే 30% రెడ్ సాయిల్, 30% కంపోస్ట్, 20% కౌ మెన్యూరు, 20% కోకోపీట్, 10% నీమ్ పౌడర్ కలిపి పెట్టుకోవాలి. ముందుగానే మనం ఎగ్షెల్ పౌడరు గుప్పెడు తీసుకొని కలిపి పెట్టుకుంటే మొక్కకు కాల్షియం అందుతుంది. ఈ మొక్కకు సన్ రైజ్ ఎక్కువ ఇష్టపడుతుంది. అన్ని మొక్కలు 6 to 7 అవర్స్ సరిపోతుంది. ఈ మొక్కకు 8 అవర్స్ సన్ రైజ్ అవసరం అవుతుంది. ఈ మొక్క ఎండను ఎక్కువగా తగిలేటట్టు పెట్టుకుంటే ఈల్డ్ ఎక్కువగా ఇస్తుంది. ఎండ తక్కువైతే పువ్వులు పిందెలు రాలిపోయే ప్రమాదం ఉంది. వాటర్ ఎక్కువ ఇచ్చినా మొక్క వేరు వ్యవస్థ చెడిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. వాటర్ తక్కువైతే మొక్క ఎండిపోతుంది. కాబట్టి సఫిషియెంట్ వాటర్ ఇస్తూ ఉండాలి. సాయిల్ మాయిశ్చర్గా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ మొక్కను ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. ఎండిపోయిన ఆకులు తీసివేస్తూ ఉండాలి. మొక్క మధ్యలో ఉన్న సక్కర్స్ని కట్ చేస్తూ ఉండాలి. మొక్క ఈ సక్కర్స్ కట్ చేస్తూ ఉంటే బలంగా పెరుగుతుంది. అవసరం అనుకుంటే హ్యాండ్ పాలినేషన్ చేసుకోవాలి. ప్రీవియస్ వీడియోల్లో అయితే ఓన్లీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, బనానా పీల్ వాటరు, బియ్యం కడిగిన నీళ్ళలో బెల్లం కల్పిస్తూ ఉండేదాన్ని. ఈ మొక్కకు గుత్తులు గుత్తులుగా రావడానికి కారణం చౌహాన్ క్యూబ్ మెథడ్లో పర్మనెంట్ చేసిన ఫ్రూట్ జ్యూస్లో వాటర్ కలిపి ఇవ్వటం వల్ల ఎక్కువ ఈల్డ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. 2 స్పూన్లు ఫర్మెంటెడ్ జ్యూస్ తీసుకుని, ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ తీసుకుని లీటర్ వాటర్ కలిపి స్ప్రే చేయొచ్చు. మొక్క మొదల్లో కూడా ఇవ్వచ్చు. వీక్లీ వన్స్ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసు, నెక్స్ట్ వీక్ కంపోస్టు, ఈ విధంగా ఇస్తూ ఉంటే మంచిగా మొక్క ఆరోగ్యవంతంగా పెరుగుతూ ఉంది. కాయలు పచ్చిగానే ఉంటున్నాయి, కలర్ మారటం లేదంటే కాల్షియం డెఫిషియన్సీ ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఈ కాల్షియం డెఫిషియన్సీ పోవాలంటే ఎగ్షెల్స్ పౌడరు మొక్క మొదల్లో ఇవ్వాలి. చౌహాన్ క్యూబ్ మెథడ్లో అయితే వెనిగర్లో ఈ ఎగ్షెల్ పౌడర్ కలిపి ఇవ్వచ్చు. ఇంకా ఫస్ట్ విషయానికి వస్తే ఈ మొక్కకి డిసీజెస్, మిల్లీ బగ్స్ ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి ఒకే ఒక మందు పుల్లని మజ్జిగ. ఒక గ్లాసు మజ్జిగలో 3 గ్లాసులు వాటర్ వేసి స్ప్రే చేయాలి. మొక్క మొదల్లో కూడా ఇస్తూ ఉండాలి. మజ్జిగని 3 days పర్మనెంట్ చేసి పుల్లని మజ్జిగలో ఇస్తే బాగా పనిచేస్తుంది. ఎండాకాలంలో మల్చింగ్ చేసుకోవాలి. ఎండు ఆకులతోనో కొబ్బరి పీచు అయినా సరే మల్చింగ్గా మనం వేస్తే మొక్కకి ప్రొటెక్షన్గా ఉంటుంది.
గార్డెన్లో టమోటాలు హార్వెస్ట్ చేద్దాం. బంచ్ ఆఫ్ టమోటాలు హార్వెస్ట్ చేసామండి. అన్ని మొక్కలకి చిన్న చిన్న టమోటాలు కాసినవి. ఈ మొక్కకు మాత్రం గుత్తులు గుత్తులుగా పెద్ద సైజులో సుమారుగా 1.5-2 kgs టమోటాలు హార్వెస్ట్ చేసామండి. చూసారా కిందకు వాలిపోతున్నాయి. ఏదైనా సపోర్ట్ ఇచ్చి కట్టాలని కార్న్ ప్లాంట్ మొక్కలు కర్రలు అలాగే ఉంచేసాను తీయకుండా. వాటికి కట్టినా సరే వాలిపోతున్నాయని ఐరన్ ఊసలు సపోర్ట్ ఇచ్చాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇన్ని టమోటాలు కోస్తామని. ముందు కోసినవి అంటే 3-4 days బిఫోర్ కోసిన కాయలు కూడా ఇందులో వేసేద్దాం. చూడండి ఎన్ని టమోటాలు. చాలా హ్యాపీగా ఉందండి. ఈ హ్యాపీనెస్ని మీతో పంచుకోవటం ఇంకా హ్యాపీగా ఉంది. కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసుకునే వారికి ఈ మొక్కతో స్టార్ట్ చేసుకోవచ్చు. వెరీ ఈజీ టు గ్రో వెజిటబుల్ ప్లాంట్గా చెప్పొచ్చు. అందరూ ఆనందంగా మొక్కలను పెంచుదాం, ఆరోగ్యంగా ఉందాం. హ్యావ్ ఎ జాయ్ఫుల్ గార్డెనింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.